ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ తిరిగి ఆత్మీయ ఆహారాన్ని మీకు పంచిపెట్టడానికి దేవుడి అవకాశాన్ని అనుగ్రహించాడు. ఈ రోజున మనము ఆత్మీయ ఆహారము మనకు దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడో మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేయుచు ఉన్నాను. నీ సంఘములో దొంగలున్నారు, దేవుడు మాకు ఎన్నో మేలులు చేశాడు అని చెప్తూ ఉంటారు. ఏంటంట, మందిరంలో చాలామంది దొంగలుగా ఉన్నారు, కానీ వాళ్ళు సాక్ష్యం చెప్పేటప్పుడు దేవుడు మాకు ఎన్నో మేలులు చేశాడు అని చెప్తూ ఉంటారు. అది మంచిదే, ఎన్నో మేలులు మాకు చేశాడు అని అంటారు. ఏం చెప్తారు? మంచి ఉద్యోగం మాకు ఇచ్చారు, మంచి పిల్లలను దేవుడు మాకు ఇచ్చాడు, మంచి కారును మాకు ఇచ్చాడు, నాకు మంచి భార్యనిచ్చాడు. భర్త అంటాడు, నాకు మంచి భార్యనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ మనుషులమైన మనము మరి ఇవన్నీ కూడా పొందుకుంటూ ఉన్నాం. అవన్నీ కూడా దేవుడు మనుషునికి ఇస్తూ ఉన్నాడు. అయితే బాగలేకపోతే దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు పాస్టర్ ప్రార్థన ద్వారా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఏదైనా కానీ మంచి చేస్తూ ఉన్నాడు. కానీ నేను దేవునికి మంచి ఏమీ ఇవ్వలేదు, దేవునికి మంచిది నేను ఇవ్వలేను. ఎందుకు? అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మలాకి భక్తుడు మలాకి గ్రంథము 3:10 ఈ విధంగా వ్రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, దొంగవైన శాపగ్రస్తుడుగా నీవు దేవుని దృష్టిలో కనబడుతూ ఉన్నావు. ఎందుకో తెలుసా? దేవునికి 10వ భాగమును ఇవ్వకుండా దొంగలైపోతూ ఉన్నారు. నేను అనడం లేదండి, మలాకి భక్తుడే వాక్యంలో వ్రాస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. కావలిస్తే మీరు మలాకి గ్రంథం 3:10 మీరు చదువుకున్నట్లయితే మీకు తెలుస్తూ ఉంటుంది. ఈ రోజున నీవు దీవించబడాలి అనంటే దేవునికిచ్చి శోధించు. శోధన అంటే ఎవరన్నా అడిగితే వాళ్ళు ఇవ్వకపోతే వారిని పదే శోధిస్తూ ఉంటారు. ఎప్పుడు ఇస్తావు అని. అదేవిధంగా దేవుని నీవు శోధించు. ఎలా? నీవు దేవుడికి 10వ భాగములు ఇచ్చి దేవుణ్ణి శోధిస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు ఈరోజు దేవునికి ఇవ్వకుండా మోసం చేస్తున్నారా? దొంగలుగా ఉంటున్నారా? ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీవు ఎంత డబ్బులు సంపాదించినా నీవు దేవునికి ఇచ్చేవాడవుగా, ఇచ్చే దానవుగా ఉండాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. కనుక ఈ రోజున ఇచ్చి దేవుణ్ణి మహిమపరచు. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్.